ఉపదేశసారంలో 10వ పద్యము. హృత్స్థలే మనస్వస్థతా క్రియ భక్తి యోగ బోధాచ్చ నిశ్చితం. దీనిలో మనస్సులో ఏవేవో కామనలు పుడుతూ ఉంటాయి. అది మనస్సుకు సహజ స్థితి కాదు. శరీరానికి కండబలం ఎలా ఉంటుందో మనస్సుకి నిష్కామత అట్టిది. కామనల వెంట పరుగులెత్తే మనస్సు సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటుంది. కానీ నిష్కామమైన మనస్సు తన స్వరూపంలో నిలిచి ఉంటుంది. కామనాత్యాగాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎంత విస్తారంగా వర్ణించాడో చెప్పడం కష్టం. అంటే కోరికల యొక్క కృష్ణుని కృష్ణుని ఆ రెడ్ లైట్ ఎయ్యి. కోరికల యొక్క ఆహ్, మనస్సులో ఏవేవో కామనలు పుడుతూ ఉంటాయి. అది మనస్సుకి సహజ స్థితి ఏం కాదు. ఎందుకనంటే సహజంగా అయితే చిన్నప్పుడు మీరు పుట్టినప్పుడు ఎటువంటి కోరిక లేదు. అయితే మనస్సుకి అలా కోరికలొచ్చినప్పుడు దాని బలం ఉండదు. బలహీనత. ఎందుకంటే వర్క్ చేయాలి. ఎప్పుడైతే కోరిక పుట్టిందో ఆ కోరికకి మనస్సు విపరీతంగా వర్క్ చేయాల్సి ఉంటుంది. అది బలం కాదు. మనస్సుకి బలం ఏంటంటే నిష్కామము. అంటే కోరిక లేని స్థితియే బలము. మనకి శరీరానికి కండబలం ఎలాగో మనస్సుకు కూడా నిష్కామత బలం. అయితే మరి మనం సంసారము అంటే ఇల్లు పిల్లలు కాదు. కోరికలే సంసారం అన్నారు. మీరేమనుకుంటారు సంసారం అంటే ఇల్లు పిల్లలని. ఎవరో కవి భౌతికంగా పోల్చాడు దాన్ని. అది మీకు నచ్చింది కాబట్టి అస్తమాను ఇంకా సంసారం అంటే ఇల్లు పిల్లలు అనేదే భరించలేకపోతున్నాము అనేదంటారు. అందులో కూడా మనము కోరిక లేకపోతే కనుక అది చాలా ప్రేమగా, సహజంగా ఉంటుంది. ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. అంటే ఎదుటి వ్యక్తి నుంచి మనకి బోలెడు ఎక్స్‌పెక్టేషన్. దానివల్ల ఈ ఇబ్బంది. అలాంటి నో ఎక్స్‌పెక్టేషన్ అనుకోండి వాళ్ళ నుంచి మనకేమి ఇబ్బంది ఉండదు. మరి మేము ఎక్స్‌పెక్ట్ చేయకపోయినా వాళ్ళు మమ్మల్ని నుంచి మా నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కదా! అని మీరనొచ్చు. చేస్తారు, చేయకుండా ఎందుకుంటారు? కానీ మన మనస్సు చెదరకుండా ఉండాలి అనంటే మనం తప్పనిసరిగా నో ఎక్స్‌పెక్టేషన్. అలా ఉంటే ఈజీ అవుతుంది. అది టెక్నిక్. అయితే సంసారము అన్నప్పుడు కోరికలే సంసారం. నిష్కామమైన మనస్సు ఎక్కడుంటుంది? తన స్వరూపంలో నిలిచి ఉంటుంది. అందుకనే కామనాత్యాగాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చాలా విస్తారంగా చెప్పాడు. సాధన అంటే కామనాత్యాగమే. అంటే మీ కోరికల యొక్క త్యాగమే సాధన. ఆ కోరికలు బలంగా ఉంటాయి. అంత బలంగా ఉన్నదాన్ని వాసన అన్నారు. ఆ వాసన తొలగించుకోవడానికే ఈ మానవ జన్మలో జ్ఞానమిచ్చాడు. ఏ జన్మలోనూ ఆ కోరికలు తీరవు. కాబట్టి ఇది మనం గుర్తించాల్సిన విషయం. మనస్సులో నిష్కామత అంటే ఏ కోరిక లేకుండా ఉంటే నిశ్చలత. నిశ్చలత అంటే ఎన్ని కర్మలు చేసినా, ఏ ఉపాసనలు చేసినా, ఏ యోగాభ్యాసం చేసినా, వేదాంత గ్రంథాలు వల్లివేసినా ప్రయోజనం ఏముండదు. ఉండాల్సిందేంటంటే నిష్కామము, నిశ్చలత. నిష్కామం అంటే నిశ్చలత ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఓకే. మరి ఇవన్నీ వదిలివేసేసి, ఇవి మనం తీయకుండా ఇలాగే అట్టే పెట్టుకున్నామనుకోండి, తప్పనిసరిగా మనకేం పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎందుకని? అంటే మనము మన కోరికలు అలాగే ఉన్నాయి. ఓ పక్క వేదాంతం వదిలివేస్తాము. ఓ పక్క ఉపాసన చేస్తాము, భజన్స్ చేస్తాము, జపం చేస్తాము, ధ్యానం చేస్తాము. ఇవి ఇలాగే అట్టే పెట్టేసుకుంటాము. అనంటే వర్కౌట్ అవ్వదు. మురికి ఉండగా పాత్రలో మురికి ఉండగా పదార్థం వండినట్టుగా అవుతుంది. సో, మన జీవితము ఒక మురికితో కూడి ఉండి, మన జీవితం నడుపుతున్నట్టు అవుతుంది. కాబట్టి ఎక్కడైనా సరే మీరు చేసే యోగాభ్యాసాలు కానీ, వేదాంత గ్రంథాలు కానీ ఏం వల్లివేసినా ప్రయోజనం అల్పమేనని మహర్షి యొక్క అభిప్రాయం. ఎవరు? రమణ మహర్షి యొక్క అభిప్రాయం. ఆ వాక్య రచనలో స్పష్టమవుతోంది. అందుకని ఈ సాధనలన్నింటి పర్యవసానమే మనస్సు స్వస్వరూపంలో నిలిచి ఉండడం. అంటే
మీరు ఏమేమి సాధనలు చేస్తున్నారో, ఆ సాధనలకి అల్టిమేట్ గోల్ ఏంటంటే, మీ మనస్సు మీ స్వరూపంలో నిలిచి ఉండడం అల్టిమేట్ గోల్. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. అల్టిమేట్ గోల్ ఏంటో తెలియకుండా మనం సాధన చేసినా, అదేదో టెంపరరీగా ఏవో విని, ఏవో చేస్తామే కానీ, అది వర్కౌట్ అవ్వదు. అలా వర్కౌట్ అవ్వదు. కాబట్టి మీరిది గమనించాల్సిన విషయం. గమనిస్తే మనము చేస్తున్న సాధనల యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? మన లక్ష్యం ఏంటి? అంటే మనస్సు ప్రశాంతంగా ఉండడం ఒక్కటే కాదు. ధ్యానం చేస్తే మనస్సు ప్రశాంతంగా వచ్చేస్తుంది. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ధ్యానం యొక్క ఫలితం ఏంటంటే ఏకాగ్రత, మనస్సు ప్రశాంతంగా ఉండడం. కానీ దానికి ఇంకొంచెం ఎక్స్‌టెన్షన్ ఉంది. మనస్సు కోరికలు లేకపోతే కనుక నిశ్చలత, స్వరూపంలో నిలిచి ఉండడం. మీ స్వరూప స్థితిలో మీరు నిలిచి ఉండండి అని నేను ధ్యానంలో చెప్తూ ఉంటాను. అంటే ఏంటి? మనస్సులో ఎటువంటి కోరికలు లేకుండా అది స్వరూప స్థితికి ఉండాలి అని. మళ్ళీ ధ్యానం చేస్తూ ఇది కలిసొస్తుందా? అది కలిసొస్తుందా? అన్నాడంటే ఇంకా ఆ కోరికల పుట్ట అని అర్థం. ధ్యానం ఎందుకు చేస్తున్నామో కూడా తెలియాలి. భగవంతుడు ఉపాసన ఎందుకు చేస్తున్నామో కూడా తెలియాలి. అలా తెలియకుండా చేసినప్పుడు అది మళ్ళీ భౌతికమైపోతుంది. ఆంతరములో నీ సొంతం అవ్వదు. కాబట్టి మనస్సుని నిశ్చలంగా ఉంచుకోండి అని చెప్పడం చాలా తేలిక. ఎంత తేలికంటే గాలిని మూటగట్టండి అన్నట్టుంటుంది. గాలిని మూటగట్టగలమా? అది సంభవమేమో కానీ అంటే ఇక్కడ గాలిని మూటగట్టడమైనా సంభవమేమో కానీ, మనస్సుని నిశ్చలంగా ఉంచటం అసంభవము అని జెప్పారు. అంటే మరి ఇంకెందుకండి అయితేను? అనంటే కాదు ప్రయత్నం ఏంటంటే మనస్సు వరద. ఒక వరద నీరు ఎలా అయితే వచ్చేస్తుందో అలా చాలా స్పీడ్‌గా వచ్చేస్తుంది. వరద నీరు సుళ్ళు తిరుగుతూ ప్రవహించేస్తూ ఉంటుంది. ఎవ్వరు ఆపలేరు. అలా ప్రవహిస్తుంటుంది. మనస్సు యొక్క వేగం ఎలా తెలుస్తుంది మనకంటే మన మాటలో, మన చేష్టలో తెలుసు. ఏదైనా ఒక పని వచ్చిందనుకోండి. ఇంట్లో అందరూ అదే పని చెయ్యాలి అనుకుందాం. కొంతమంది గాబరా పడిపోయి మిగతా వాళ్ళందరిని హడావుడి పెట్టేసి, గంతులేసేసి, అసల కుదురు లేకుండా, ఖాళీ లేకుండా మిగతా వాళ్ళందరిని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. కొంతమంది నిశ్చలంగా, నిర్మలంగా ఓకే చేద్దాము అనుకుని నెమ్మదిగా చేస్తారు. అక్కడ తెలిసిపోతుంది. మన గాబరా ఏంటనేది మన లైఫ్‌లో, మన పనుల్లో మనకు తెలిసిపోతుంది. సో, 100 పనులుండుగాక, కానీ ఎంత నిశ్చలంగా ఉన్నారు, దాన్ని బట్టి మీ మనస్థితి మీకు తెలుసు. రోజు రొటీన్ పని కంటే ఒక ఎక్స్‌ట్రా పనొస్తే మనకు గాబరా వచ్చేస్తుంది. అది మీరు గమనిస్తే తెలిసిపోతుంది. రోజు రొటీన్ చేసే పనిలో మనసు పెద్దగా లేవదు. కొంచెం ఎక్స్‌ట్రా వచ్చిందనుకోండి, ఇది ఎలా చేయను, అది ఎలా చేయను, ఇప్పుడు ఇన్ టైమ్‌కి అవుతుందా లేదా? లేకపోతే మీరు గమనిస్తే మీరు అవుతుందా లేదా అని కంగారు పడినప్పుడు ఇన్ టైమ్‌కి ఇంకా ముందు ఇంకో పావుగంట ముందే అయిపోతుంది. అంటే మరి నేను స్పీడ్‌గా చేసేసాను కాబట్టి అయిపోయింది అని మీరంటారు. ఓకే. కానీ మీరు ఆ మనస్సుని అంత వేగం లేపారు. అది తర్వాత 2 రోజులో, 3 రోజులో పడుతుంది సైలెంట్ అవ్వడానికి. కాబట్టి మన మనస్సుని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే దాన్ని ఎంత వేగం నడుపుతున్నామో, సైలెంట్‌గా ఉంటే ఎంత కూల్‌గా ఉంది, సైలెంట్‌గా లేకపోతే ఎంత వేగంగా ఉంది, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. టెన్షను, ప్రెషరు, ఎమోషను ఇవన్నీ కూడా మనస్సులో భావావేశాలు, భావజాలాలు అంటాం. అంటే ఒక్కసారి లేపిన మనస్సు వరద నీటిలాగా ఒక్కసారి వచ్చేస్తుంది. అందుకే లాంగ్‌లో బీపీలు, నరాలు వీక్‌నెస్‌లు ఇవన్నీ లాంగ్‌లో ఎందుకొచ్చేస్తాయంటే అందుకే వస్తాయి. చాలా ప్రెషర్ ఇచ్చి మీరు మనస్సుని ప్రెషర్ ఇచ్చేస్తారు. ఒక్కసారి అది డౌన్ అవ్వదు. ఒకవేళ డౌన్ చేయటానికి మీరు కంట్రోల్ చేస్తే గనక ఆ ఒత్తిడి ఎక్కువైపోతుంది. అందుకే మీరు గమనిస్తే బడా బడా మాట్లాడేసే వాళ్ళకి పెద్దగా బీపీలుండవు. సైలెంట్‌గా, కామ్‌గా ఉన్నవాళ్ళు లోపల పెట్టేసుకున్నవాళ్ళు. మొహం మీద అనేసి, మొహం మీద చెప్పేసి, మొహం మీద అని ఉంటారు. వాళ్ళు బానే ఉంటారు.
సైలెంట్‌గా, కామ్‌గా లోపల లోపల పెట్టేసుకునే వాళ్ళకి అనేక రకాల ఘర్షణలుంటాయి. పైకి చాలా నెమ్మదిగా ఉంటాడు. లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నట్టుంటాయి. గమనిస్తే తెలుస్తుంది. లాంగ్‌లో ఇవన్నీ అతను. సో, మొహం మీద ఎవరిని తిట్టేయక్కర్లేదు, కొట్టేయక్కర్లేదు. కానీ మనస్సు యొక్క వేగం గుర్తిస్తే దాన్ని మళ్ళీ సైలెన్స్ చేయటానికి ప్రయత్నం చేయవచ్చు. ఓకే. కాబట్టి మనస్సు యొక్క వేగం మాటల్లో, చేష్టల్లో కూడా తెలుస్తూనే ఉంటుంది. కొంతమందిని చూస్తే తెలుస్తుంది. ఓ పక్క మోటార్ సైకిల్ అంటే బండి నడుపుతుంటాడు. ఓ పక్క సెల్ ఫోన్ మాట్లాడేస్తుంటాడు. చేత్తో సెల్ ఫోన్ ఉంటుంది. ఈ చేత్తో బండుంటుంది. ఈలోగా దారిలో అమ్మవారి గుడి కనిపించిందనుకోండి. 2 చేతులు ఖాళీ లేవు కదండీ! అందుకని బుర్రుంచి దండం పెడతాడిలా. ఎన్ని పనులు చేశాడు? 3 పనులు చేశాడు. ఓకే. వీడు భక్తుడు అని మీరనుకుంటున్నారు. ఇంకొకటి చెప్తాను. ఓ చేత్తో బండి నడుపుతాడు. ఇంకో చేత్తో మాట్లాడుతూ ఉంటాడు. రోడ్డు మీద అమ్మాయి వెళ్తుంటే అబ్బా! ఎంత బావుంది అనుకుని లోపల అనుకుంటూ ఉంటాం. ఈ టైప్ ఆఫ్ మనుషులు. అదే మనం ఆడవాళ్ళైతే గనక ఓ పక్క బండి మీద కూర్చుంటారు. ఓ పక్క ఈలోగా ఫోన్ మాట్లాడుతా ఉంటారు. ఎవళ్ళో నడుస్తుంటే వాళ్ళ ఎనకాల జాకెట్ మీద డిజైన్ చూసి ఈ డిజైన్ బుర్రలో పెట్టేసుకుంటారు. దీన్ని మా గురువుగారైతే రావణాసుడి తలకాయలని చెప్పేవారు. రావణాసుడు రాముడు కంటే బలవంతుడు. విపరీతమైన బలవంతుడు. వరదాత. అంటే వరాలు పొంది ఉన్నాడు. అంటే ఎంత కృషి చేసి, తపస్సు చేసి వరాలు పొంది ఉన్నాడు. మరి రాముడి దగ్గర ఎందుకు ఓడిపోయాడు అనంటే దానికి రీజన్ చెప్తారు ఏంటంటే, రాముడు ఏది పని చేశాడో దాని మీదే ఏకాగ్రత పెట్టాడు. రెండోదో జోలికి వెళ్ళడు. అది చేసిన తర్వాత రెండో దానికి వెళ్తాడు. ఆ ఏకాగ్రత ఆ యుద్ధంలో ఉపయోగపడింది. రావణాసురుడు శక్తివంతుడు కాబట్టి 10 పనులు ఒకేసారి చేసేయగలిగాడు. అందుకే 10 తలకాయలంటే 10 పనులు చేసేవాడని. 10 తలకాయలంటే మనకి లిటరల్‌గా చూపించడానికి ఇలా, ఇలా, ఇలా తలలు పెట్టారు. పిల్లలు అడుగుతారు ఏంటండి ఆ తలకాయలని? 10 తలకాయలంటే అది కాదండి. 10 ఆలోచనలు అని అర్థం. దాన్ని అప్పట్లో పాపం అంత సూక్ష్మత లేదు. సింబల్‌గా చూపించడానికి అంతా స్థూలంలోనే చూపించేవారు. అలా స్థూలంలో చూపించారు. నిజంగా 10 తలకాయలుంటాయి రాక్షసుడు అని అనుకోకూడదు మనం. అలా అనుకోకూడదు. 10 ఆలోచనలు. ఒకే ఆలోచనకి బలముంటుంది. 10 ఆలోచనలకి బలం. ఒక స్టిక్ ఉందనుకోండి. ఒక స్టిక్ మీరు టిక్‌మని ఇలా విరిసేయగలరు. 10 స్టిక్‌లు కలిపి ఒక కట్ట కట్టారనుకోండి. మనం విరవలేం. మళ్ళీ దాన్ని విడగొట్టి ఒకటి, ఒకటి, ఒకటి విరుస్తాం. సో, మన ఆలోచనలు అంత వేగమైపోతూ ఉంటే, ఆయుః ప్రమాణం తగ్గిపోతూ ఉంటుంది. అందుకని మళ్ళీ శ్వాస మళ్ళీ నెమ్మదించేటట్టు ప్రయత్నాలు, ప్రయోగాలు ఇవన్నీ ఓ పక్క ఇది చేస్తూ, ఓ పక్క ఇది చేయటం కాదండి. సో, ఇది మనం గుర్తించాలి. గుర్తిస్తే మనిషి ఒక పని చేస్తున్నాడు. ఆ పని మీద నేనిక్కడ చూస్తూ ఉంటాను. జనాలందరిని చూస్తుంటా. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఇళ్లల్లో వంటలొండుతూ ఉంటారు. కాపరాలు చేస్తూ ఉంటారు. పని చెప్తే ఆ పనిలో క్వాలిటీలో తెలిసిపోతూ ఉంటుంది. మరి ఇన్ని సంవత్సరాలు చేశారు కదా! మరి ఎందుకంత క్వాలిటీ లేదు? అంటే దాని మీద ఏకాగ్రత లేదు. దాని మీద ఏకాగ్రత లేదు. పని చేశామా, చేశామంతే. ఒక అలవాటు ప్రకారం చేసి పడేయడం కానీ, ఒక నిబద్ధత, ఒక నిశ్చలత ఏమి ఉండవండి. ఇవేమి ఉండవు. సో, అందుకని ఏం చెప్పారు, పోనీ ఒక నామం చేసుకుంటూ వంట వండండి అన్నారనుకోండి. నామం, నామం జరిగిపోతూ ఉంటుంది. వంట, వంట జరిగిపోతూ ఉంటుంది. ఆలోచన, ఆలోచన వెళ్ళిపోతూ ఉంటుంది. ఆలోచన వెళ్ళకుండా ఉండడానికి నామం అనే చిన్న నాలెడ్జ్ కూడా తెలీదు. చిన్న నాలెడ్జ్ అది. అది గూడా తెలీదు. అందుకని నన్నడుగుతారు. నామం చేస్తూ పని చేయమంటారా అని. వద్దు అని చెప్తాను. ఎందుకని? మళ్ళీ 3 వర్కులవుతాయి. ఓ పక్క నామం జెప్పాలి మనసుకి, ఓ పక్క ఆలోచించాలి, ఓ పక్క పనికి చెయ్యాలి. అంటే పనిని మళ్ళీ ఇంద్రియాలను కదపాలి కదండీ! కనీసం ఇది మానేస్తే రెండే అవుతాయి. ఎలాగో ఆలోచిస్తారు, వంట చేస్తారు. మరి అందరూ అలా చెప్పారు కదండీ! మీరేంటి ఎలా చెప్తారని అడుగుతారు. ఇంత వివరించలేం గదండీ వాళ్ళకి. ఇంత వివరించలేం. కాబట్టి
గమనించాల్సిన విషయం ఏంటంటే, అందుకే నేనేం చెప్తానంటే, పోనీ అట్‌లీస్ట్ మీకు అవసరం లేని ఆలోచనలు, అవసరం లేని పనులు తీసి పడేస్తే కొంత ఆలోచన తగ్గిపోతుంది. మనస్సుకి కొంత వేగం తగ్గిపోతే బలం ఏర్పడుతుంది. మనోబలము, మనోబలం ఉండాలి. దౌర్బల్యం ఉండకూడదు. మనోబలం ఉంటే కనుక శారీరక ఆరోగ్యం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. కాబట్టి బండి మీద వెళ్తాడు, సినిమా పోస్టర్ చూస్తాడు, అమ్మాయిల్ని చూస్తాడు, సెల్ ఫోన్ మాట్లాడతాడు, దేవుడి గుడొస్తే దండం పెట్టేస్తాడు. ఏమండి ఇదంతా? దేవుడంటే అంత చీపంటే జనాలకి. పెట్టకపోతే కొడతాడేమో అన్నంత చీఫు. అలా ఆయనేమి అడగలేదు. నా కోసం నేను ఆరాధిస్తున్నాను. ఆ ఆరాధనని ప్రశాంతంగా ఇంకోటి చెప్తాను. ఓ పక్క పూజ చేస్తుంటారు. పొయ్యి మీద ఏమైందో చూస్తారు. డోర్ ఎవరో కొడితే అటు చూస్తారు. ఫోనొస్తే ఫోన్ ఎందుకొచ్చిందో చూస్తారు. ఇన్ని చూస్తారు ఓ పక్క పూజ చేస్తూ. ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ చేసి ఆ బండి మీద వెళ్తూ గురి తప్పి దేన్నో గుద్దేశాడనుకోండి. పొద్దున్నే లేసి ఎవరి మొహం చూసానంటాడు. ఎవరి మొహం చూస్తామండి? పొద్దున్నే లెగిస్తే ఇంటి నిండా అద్దాలు కదా! మన మొహం మనమే చూసుకుంటాం. పూర్వం అయితే అద్దాలుండేవి కాదు. ఎవరొకరు తగిలేవారు కనీసం. ఇప్పుడు ఇంటి నిండా అద్దాలే కదండీ! ఏ అద్దాలు మెరిసిపోతాయి తళతళలాడుతూ ఇళ్ళు. మన మొహం మనమే చూసుకుంటాం. ఎవరి మొహం చూడక్కర్లేదిప్పుడు. పిల్లులు, కుక్కలు ఎక్కడున్నాయండి? అన్నీ ఎప్పుడో చంపేసాం కదా! పూర్వం అయితే అన్ని ఎదురొచ్చేవి. అవి లేవు. లేతే పిల్లెదురొచ్చిందంటాడు. అమెరికా వెళ్ళినా పిల్లెదురు రావడమే. ఏమో ఇయన్నీ. ఎక్కడికి పోవు. లోపల జాడ్యాలు ఎక్కడికి పోవు. మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటారు కానీ, ఇక్కడ మాత్రము అవన్నీ ఉంటాయి. అనేక రకాల పిచ్చులుంటాయి. సో, ఒంటి మీద డ్రెస్ ఒకటే మారుతుందండి మోడర్న్‌గా. బుద్ధి మాత్రం మారదు. కాబట్టి అదేం చేసిందండి? ఆ ప్రాణి ఏం చేసింది? మా అమ్మ చెప్పిందండి ఇలాగే చేయమందంట. మీ అమ్మ ఎప్పుడో పాపం తెలియక చదువుకోలేదు అజ్ఞానంతో ఏదో చెప్పింది. అదే పట్టుకుంటావా ఏంటి? అమ్మ చెప్పిన మిగతావన్నీ ఆచరించరు. మీకు కావాల్సినయన్ని భయాలు, బెంగలు వీటిని ఆచరిస్తారు. కాబట్టి ఎవరి మొహం చూసానో, పిల్లిని చూసానా, లేకపోతే ఏం చేశాను, ఇవి కాదండి. పోనీ నీకంత నమ్మకం లేకపోతే చక్కగా దేవుడికి దండం పెట్టుకొని పో. ఆయన ఆశీర్వదిస్తాడు అన్నది. సో, నేను అలర్ట్‌గా లేకపోయి, నేను పడి, పొద్దున్నే ఎవడి మొహం చూసానేంటండి, రోజు నడుస్తాడు. బుర్రలో ఏదో ఆలోచన పెట్టుకొని నడుస్తాడు. ఎక్కడో జారి పడతాడు. జారిపడి ఎవడి మొహం చూసానో ఇవాళ అంటాడు. అలాంటి సెంటిమెంట్‌లతో కాదు జీవితం. మనస్సుని ఆ దోషాలు అంటే ఇవన్నీ కూడా మనోదోషాలే. మనస్సులో ఇవన్నీ దోషాలు. కాబట్టి ఈ దోషాన్ని ఇంకొకరిపై నెట్టివేయడం అనేది మనిషి యొక్క లక్షణం అది. వేరే వాళ్ళ మీద ప్రతీదీ తోసేయడం అనేది మన లక్షణం. నీ వల్లే ఇది జరిగింది అని జెప్తాడు. ఇప్పుడక్కడ నీళ్లున్నాయి. జారి పడ్డాడు. నువ్వే నీళ్లు పోసావంటే మరి రోజు నువ్వు అక్కడే నడుస్తున్నావు. నీళ్లు చూసుకోవద్దండి? ఎవడు పోయమన్నాడంటాడు. లేపోతే నూనె ఒలిగింది. లేతే జారి పడ్డాను. లేతే ఇంకోటేదో ఉంది. జారి పడ్డాను. మనం ఒక్కొక్కసారి అలర్ట్‌గా ఉన్నప్పుడు చూడండి అక్కడ నీళ్లుంటే దాటి వెళ్తాం. నువ్వు అలర్ట్‌గా లేకపోతేనే పడ్డావు. సో, ప్రతి దాంట్లోనూ మీ అవేర్‌నెస్ అనేది అది లేకుండా జీవితం జీవిస్తే దాని మూల్యం నువ్వు చెల్లించాల్సి ఉంటుంది. షాప్‌కెళ్ళి రూ. 100 బదులు రూ. 1000 ఇచ్చేసాననుకోండి. అది ఎవరి తప్పు? నా తప్పా? షాప్ వాడి తప్పా? వాడు తీసుకోడు కదండీ! మనం ఇచ్చేసాం. వాడు చూసుకోడు లోపల పెట్టేసుకున్నాడనుకుందాం. నువ్వు అలర్ట్‌గా లేవు ఆ టైంలో. ఏదో ఆలోచిస్తున్నావు. ఏదో చేస్తున్నావు. అలా ఈ జీవితం కూడా అనేక జన్మల నుంచి వచ్చావు. మానవ జన్మ ఒక అలర్ట్‌గా జీవించాల్సిన జ్ఞానప్రధానమైన జన్మ. దాన్ని అనేక పిచ్చి విషయాలకు తాకట్టు పెట్టకూడదు. మీ టైముని, మీ ఆలోచనని ఒక బట్టకో, ఒక వస్తువుకో, లేకపోతే ఇంకో ఏదో పార్టీలకో, ఇంకో పెళ్ళిళ్ళకో, లేతే ఇంకో దానికో ఎంత టైముని తాకట్టు పెట్టాలో అంత టైం తాకట్టు పెడతారు. పైగా నా గురించి ఏమనుకుంటారో అన్న దాని మీద పెట్టిన తాకట్టు
మీ జీవితము అలర్ట్‌నెస్ లేకుండా ఈ జీవితం కొవ్వొత్తిలా కరిగిపోతుంది. జీవితాన్ని కొవ్వొత్తితో పోల్చారు అందుకే. కాలిపోతుంది అని జెప్పారు. మిగతా వాళ్ళందరికీ 100 చేస్తాం మనం. కానీ మనల్ని మనం కాల్చేసుకుంటూ ఉంటాం. ఇది గమనించాల్సిన విషయం. ఇది గమనిస్తే అందుకే అట్‌లీస్ట్ నా కోసం కొద్ది టైము అని మీకోసం మీ టైం కేటాయించండి అని చెప్తానందుకే. దిస్ ఈజ్ మై టైమ్. లేదా ఇది భగవంతుడి కోసం భగవంతుడు నాకు ఈ జీవితాన్నిచ్చాడు, ఇంత కాలాన్నిచ్చాడు. తిరిగి రిటర్న్ భగవంతుడి కోసం ఇచ్చేస్తాను ఈ టైం అనన్నా పెట్టుకోవాలి. ఎలా పెట్టుకుంటారో మీ ఇష్టం. ఇది మా టైం అన్నప్పుడు, ఆ టైంని నేను సద్వినియోగం చేసుకోవాలి అనే కాన్సెప్ట్ ఉండాలి. అది లేకపోతే జీవితం కాలిపోతుంది. కాబట్టి ఇంకొకరి మీద మనం నెట్టేయక్కర్లేదు. అయ్య బాబోయ్! పిల్లల్ని పెంచుతూ నా టైం అయిపోయింది. లేతే ఆయనకి సేవ చేసో, ఆవిడకి సేవ చేసో నా టైం అయిపోయింది. ఇలా నెట్టేయకూడదండి. అలా నెట్టేయకూడదు. మన ఇంట్లో గృహస్థికి చాలా అవకాశం ఏంటంటే బోలెడు వైరాగ్యం వచ్చే పనులన్నీ జరుగుతూ ఉంటాయి గృహంలో. ఎంత చేసినా ఎవరో ఒకరు తిడతా ఉంటారు. అది వైరాగ్యం రావాలి. రావట్లేదు. ఏడుస్తున్నామే తప్పించి రావట్లేదుగా. వాళ్ళు తిట్టారంటే మన అదృష్టం ఎంచక్కాను. వాళ్ళు తెలియచేస్తున్నారు. అవేర్‌నెస్ తెలియచేస్తున్నారు. ఇంక మేలుకో, మేలుకో అని. మనం మేలుకోపోతే ఎవడి కర్మండది. వాళ్ళు మేలుకోమని చెప్తున్నారు. ఇలా తిట్టి, అలా తిట్టి చక్కగా మేలుకోమని చెప్తున్నారు. మనం మేలుకోము. మేలుకోవడం మానేసి వీళ్ళిలా అన్నారు, వాళ్ళలా అన్నారు, ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు అని చర్చించుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కాదు. మనకే ఎందుకు తగిలారు అలాంటి వాళ్ళు? ప్రారబ్ధం పుచ్చిపోయింది మనకి. అందుకని తగిలారు. అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడేం చేయాలి? ఈ ప్రారబ్ధము ఇంక మళ్ళీ కూడా క్యారీ చేయను. ఎక్కడితో అవగొడతాను. కాబట్టి వాళ్ళందరూ గురువులు. వాళ్ళందరూ నాకు అవేర్‌నెస్ తీసుకురావడానికి వాళ్ళు తెలియచేస్తున్నారు. అనుకోవాలా? వాళ్ళ మీదే దృష్టి పెట్టి కూర్చోవాలా? మాకు జనాలు ఎంత క్లాస్ చెప్పండి. మా ఆయనండి అంటూ మొదలుపెడతారు. ఎందుకమ్మా మీ ఆయన ఇప్పటికి 30 ఏళ్ళో, 25 ఏళ్ళో కాపురం చేసావు. ఇంక ఊరికే నేనేం వదిలేయమంటలేదండి. మళ్ళీ వదిలొస్తానంటే సంపుతాను. వదలమనట్లేదు. బుర్రలోంచి వాళ్ళ గుణాలు నువ్వెందుకు మోస్తున్నావు తీసి పడేయి. మనస్సులో బరువు ఇదంతా. అవన్నీ వాళ్ళ గుణాలు. వాళ్ళు మోసుకుంటున్నారు. మళ్ళీ నువ్వు కూడా మోయాలా ఏంటి? అబ్బా! మేమిద్దరం ఒకటే కంచం, ఒకటే మంచం అంటే ఓకే. ఒకటే కంచం, ఒకటే మంచంలో ఉండు. ఎవడు కాదననడు. కానీ వాళ్ళ బుద్ధులు, వాళ్ళ గుణాలు మొయ్యటం నేనొకటే అడుగుతానండి. ఒకటే కంచం, ఒకటే మంచం అన్నవాళ్ళు వాళ్ళు చనిపోతే బ్రహ్మాండంగా ఉంటున్నారు. అవన్నీ ఒట్టి మాటలు. అవన్నీ ఒట్టి మాటలు. జస్ట్ ఏదో పెళ్ళైన కొత్తలో ఒక కూల్ డ్రింక్‌లో 2 స్ట్రాలు వేసుకొని తాగడానికి పనికొస్తాయి. ఆ తర్వాత నీ డ్రింక్ నీదే, నా డ్రింక్ నాదే. ఒళ్ళు మండుతుంది. సో, కాబట్టి జర్నీ ఇది. ఈ జర్నీ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ జర్నీలో త్రూఔట్ తెచ్చుకున్నాము. వస్తారు, వెళ్తారు. ఈ జర్నీ అయిపోయాక ఇంకో జర్నీ స్టార్ట్. ఏ జర్నీ నాకొద్దు అని నువ్వనుకుంటే చక్కగా అవేర్‌నెస్ కావాలి. పడుతున్న జర్నీ చాలు. ఇంక కొత్త జర్నీ వద్దు నాకు. అంటే ఒక అవేర్‌నెస్ కావాలి. కాబట్టి దోషము అనంటే దోషము మన మనస్సులో ఉంది. భయాలతో, బెంగలతో, కామనలతో కూడి ఉన్న దోషం ఇదంతా. లేదా గంట గంటకి రాశిఫలాలు చూసుకుంటాడు. ప్రతి గంటకి రాశిఫలమేనండి. పంచాంగం పుస్తకం జేబులో పెట్టుకు తిరగడం, మన భయాలకి తగ్గట్టుగా వాళ్ళు తయారు చేసి కూర్చోబెడతారు. మంచి చెడ్డ చూడొద్దా అంటే చూసుకోండి తప్పేం అనట్లేదు. దానికి భయపడకూడదంటాను నేను. చూడొద్దని నేనేం చెప్పట్లేదు. నా జీవితంలో నేనెప్పుడూ ఇప్పుడు వరకు ఒక కొబ్బరికాయ కొట్టి ముహూర్తం చూడలేదండి. ఇప్పటి వరకు చూడలేదు. ఇక్కడికొచ్చిన తర్వాత అదేదో స్ఫురణొచ్చి ఆ టైంకి చేసేయడమే. తర్వాత ఎవరో పిల్లలు చెప్తా ఉంటారు. అమ్మ ఈరోజు చాలా మంచిది అని. ఓకే. మంచిదా? ఓకే. మంచిదే. ఇప్పుడు మేము చెడిపోయామేంటండి? నేనెప్పుడు ఇల్లు కట్టినప్పుడు శంకుస్థాపన చేయలేదు. ఇల్లు కట్టి ఈ భూమి కింద అన్నింటిని ప్రాణుల్ని పాడు చేస్తున్నాం కాబట్టి ఇంకొన్ని ప్రాణులకి నేనేం ఉపకారం చేస్తాను. అంతేగాని కొన్ని గింజలేసేసి దాని పైన సిమెంటేసేసి అవి తినకుండా చేసేసి నేను సాటిస్ఫై అయిపోలేదు.
శంకుస్థాపన పేరు చెప్పి ఇలా ఇలా చేసేసేసి. అలా ఎప్పుడు చేయలేదండి. ఈ ప్రాణుల్ని మనం సంపుతున్నాం భూమి మీద. సో, ఇంకొంచెం ప్రాణులకి మనం ఏం ఉపయోగపడతాము. అంతే ఇంక. తప్పని పరిస్థితిలో చేస్తున్నాను. నమస్కారం పెట్టుకుంటాను. తప్పని పరిస్థితిలో ఇవన్నీ కడుతున్నాను. కాబట్టి నువ్వే చూసుకో తండ్రి. సో, ప్రతి దాంట్లోనూ ఆ భయం లేదు కాబట్టి. ఆ భయం లేదు. ఆ భయమే ఉంది. మరి ఎప్పుడూ కొబ్బరికాయ కొట్టినప్పుడు ఎవళ్ళో అడిగారు. మొన్నెప్పుడో ఎవళ్ళో అడిగారు. "మరి అలా ఎలాగండి" అని. ఇప్పుడు నన్ను చూస్తున్నావు గదా! నేనలా బిల్డింగ్ మీద బిల్డింగులు కడతానే ఉన్నాను. కొబ్బరికాయ కొట్టలేదు కాబట్టి కట్టానని జెప్తాను. నువ్వు కొట్టలేదు నువ్వు కొట్టావు కాబట్టి కట్టలేదేమో. వాడు అల్లిపోతాడు. అయితే వద్దంటారండి మరి పంతులు గారు ముహూర్తం పెట్టుకో. నాకు భగవంతుడి మీద నమ్మకం. ఎంత నమ్మకం అంటే పూర్ణ నమ్మకం. మధ్యలో సగం సగం నమ్మకం లేదు. ఓకే. ఇది నష్టం ఇస్తాడా? దానికి కూడా నేను ప్రిపేర్. లాభం నా సొంత లాభం లేదు కాబట్టి నాకు గొడవే లేదు. ఇది నా కోసం చేయట్లేదు పని. నాకు గొడవ లేదు. అందుకే భయం లేదు. ఆ భయం అంటే ఏంటండి? పూర్ణ స్థితి అది. ఏ పూర్ణ స్థితి? సంపూర్ణ స్థితి. కోరిక లేకపోతే కనుక ఆ సంపూర్ణ స్థితి వచ్చేస్తుంది. అయితే ఇది అర్థం అవ్వాలంటే కొంచెం కష్టం. మనం అటు జర్నీ చేస్తే కానీ అర్థం కాదు. ప్రతి దానికి, ప్రతి దినానికి నువ్వెవడండి సూర్యుడు నువ్వు లేనప్పుడు, నువ్వున్నప్పుడు అన్ని కాలాలు నడిచినియి. ఇంకేమీ లేకపోతే నక్షత్రాలొంక చూస్తాడు. పని పాట లేదు. ఇంత అడ్వాన్స్‌గా స్మార్ట్ ఫోన్‌లు వాడతారు కానీ, మళ్ళీ ఈ నక్షత్రం, ఆ జాతకం, ఈ జాతకం, ఈ గోల, ఆ గోలలోనే ఉంటారు జనాలందరూ. అవెక్కడో ఉన్నాయండి. ఎంతో ఉపకారం చేస్తున్నాయి మనుషులకి. అవి మళ్ళీ పలానా కాకినాడలో, పలానా సుమిత్రానంద సరస్వతి వంక చూద్దాం అనుకుంటాయా ఏంటి? నేను జూసాను. అమెరికా నుంచొచ్చి ఇక్కడ శనీశ్వరాలయానికెళ్తారు. లేతే ఇంకో దానికి వెళ్తారు. అక్కడ నూనె పోస్తారు. ఇక్కడ ఇది పోస్తారు. మళ్ళీ మేము రాలేము కదండీ అని ఆ పూజలు చేయించుకుంటారు. ఈ పూజలు చేయించుకుంటారు. అరెరెరే! ఏం చెప్పాలండి? మరి అడ్వాన్స్‌గా పోయారు. ఇంత అడ్వాన్స్‌గా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ భయం ఏమైపోయింది? అంటే ఆ భయం మిగిలిపోయింది. ఇంక మీకు తెలీదు పాపం అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెగ కృషి చేసేస్తా ఉంటారు. నీకోసం అది చేశాను, ఇది చేశాను అనంటే అదంతా ప్రేమని మీరు మురిసిపోతూ ఉంటారు. ఇలాంటి పిచ్చులు పెట్టుకోకూడదండి. ఎవ్రి డే మీకోసం వచ్చింది. సూర్యుడు మన కోసం ఉదయిస్తున్నాడు. మన కోసం కిరణజన్య సంయోగ క్రియ చేస్తున్నాడు. నువ్వు బతకడానికి అన్నీ చూస్తున్నాడు. నక్షత్రాలు, స్టార్స్ అన్నీ కూడా మనం ఎంత సుఖంగా జీవించటానికి ఉంటే వాటిని పట్టుకుని ఈ ఈ ఈ ఈ స్టార్ బాలేదు, ఆ స్టార్ బాలేదు నువ్వెవడండి అనడానికి? ఏ పిసరంత జ్ఞానం ఇది. దీనికి పెద్ద చదువుకోక్కర్లేదండి. దీనికి పెద్ద చదువుకోక్కర్లేదు. ఏ చదువు లేతే గొడవ లేదు. చదివి చదివి కాకరకాయ, కేకరకాయ అన్నాడంట. ఎందుకురా అలా అన్నావంటే స్టైల్ అన్నాడు. అలా ఉంది మన పరిస్థితి. ఏ చదువు రానోడు ఏ నక్షత్రాలు చూడట్లేదు. శుభ్రంగా ఆడు పని చేసుకుంటున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు, ఉంటున్నాడు. మనమేమన్నా రాశిఫలాలు చెబితే అవునా అని నోరొదిలేసి చూస్తాడు. మరి వాడికి లేని రాశిఫలాలు మనకెక్కడి నుంచి వచ్చినియండి? మనం రూపాయి దానం చేయమండి. మనల్ని దోచుకోవడానికి బోలెడుమందొస్తారు. నువ్వు భయంతో అలాంటియన్నీ డబ్బులు కట్టాలి. ఉట్టిన దానం చేయకపోతే కనుక ఎన్ని రకాల డబ్బులు వదిలిపోతాయనంటే రోగంతో వదిలిపోతాయి, కోరికలతో డబ్బులు వదిలిపోతాయి, భయాలతో డబ్బులు వదిలిపోతాయి. నీ చేత్తో నువ్వెలాగూ చెయ్యవు కాబట్టి ఇన్ని రకాలుగా ఇన్ని రూపాల మన లక్ష్మీదేవి చేతులు మారుతుందండోయ్! మన దగ్గరే కూర్చోదు. ఏదో రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. కాబట్టి ఇదంతా మనస్సు యొక్క కల్పన. మనసులో మీరిచ్చారు. కాబట్టి కల్పన. ఆధునిక నగరాల్లో పెద్ద ఉద్యోగాలు పనిచేసే హైటెక్ సిటీ మొదలైన ప్రదేశాల్లో మధ్య తరగతిని మించిన సంపన్నులైన జనులు నివసిస్తూ ఉంటారు. ఉన్నత విద్యను అభ్యసించి వీరు చాలా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. వారు ఆ ధనంతో సకల భోగాలు అనుభవిస్తుంటారు. మనకు ఆ ప్రదేశాల్లో ఖరీదైన కార్లు, విలాసవంతమైన హోటళ్ళు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే
అంతే కాకుండా ఆ హోటల్‌కి సమీపంలో ఖరీదైన ఆస్పత్రులు కూడా ఉంటాయి. చిత్రమేమంటే ఆ ఆస్పత్రిలో రోగులకు ఉండే భవనాల్లా అనిపించవు. హోటల్స్‌లాగే అనిపిస్తాయి. ఇంత విలాస కేంద్రాలన్నట్టుగా ప్రదర్శిస్తారు. కానీ రోగం రోగమా కాదా? రోగం రోగమే. ఇప్పుడు హాస్పిటల్ బావుంది కదా! అని వెళ్లి పడుకోం కదండీ! 5 స్టార్ హోటల్‌లా ఉంది. అంటే ఇన్స్యూరెన్స్ ఉంటే పడుకుంటారనుకోండి. అది వేస్ట్ అయిపోతుందని చెప్పి. ఆ! నేనది చెప్పట్లేదు. నేనది చెప్పట్లేదు. నేను మామూలుగా చెప్తున్నాను. ఈ ఇన్స్యూరెన్స్ కంపెనీలన్నీ పాపం వీళ్ళందరిని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో పడుకోబెట్టడం కోసం 100 లాభాలు. మా చిన్నప్పుడు అంటే మేము స్టూడెంట్ ఫెడరేషన్‌లో పనిచేసినప్పుడు కార్పొరేట్ సెక్టార్ ఎలా పనిచేస్తుందో అంతకుముందు భూస్వాములు ఎలా ఉండేవారో చెప్పేవారు. తర్వాత కార్పొరేట్ సెక్టార్ ఎలా ఉంటుందో చెప్పారు. ఎప్పుడో అంటే 25 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో చెప్పారు. చెప్తే వీళ్ళు పిచ్చా వెర్రా ఇలా ఎందుకుంటుందో అనుకున్నాం మేము. కానీ ఇప్పుడు జరుగుతున్నదంతా చూస్తుంటే వాళ్ళెంత గొప్పవాళ్ళండి. జ్యోతిష్యులు గూడా ఎందుకు పనిచేయరనిపించింది. ఎనాలిసిస్ అదంతా. ఎనాలిసిస్ ఒకటి స్టార్ట్ అయితే దాని ఎనాలిసిస్ ఎంత దూరము చేశారో అనిపిస్తుంది. వీళ్ళకి పని పాట లేదా అని అడిగేదాన్ని నేను. పని పాట లేదా? ఎప్పుడో 25 ఏళ్ల తర్వాత ఇలా ఉంటుందని ఇప్పుడెందుకు తెలుసుకోవడం అనుకునేదాన్ని. ఇప్పుడు ఆ 25 ఏళ్లలో నేనున్నాను. విన్నాను కాబట్టి ఈరోజు అవేర్‌నెస్‌తో ఉన్నాననుకుంటా. లేకపోతే అవేర్‌నెస్‌లో ఉండమండి అసల. మైండ్ మీద ఒక సబ్బు, ఒక పౌడరు, ఒక పెన్ను, ఒక చీపురు కట్ట ఇవి కూడా పనిచేస్తాయని వాళ్ళు అప్పట్లో చెప్పారు. ఆ తర్వాత యాడ్‌లొచ్చినియి. యాడ్‌లొచ్చిన తర్వాత వాళ్ళప్పుడు చెప్పారు అలాగా. ఆ యాడ్‌లు అలా విని, విని మనం షాప్‌కెళ్ళి ఆ మాల్సొస్తాయి. మాల్స్‌లో కంప్లీట్ వాడి బ్రెయిను ఇంకా చూన్ అయిపోయి ఆ మాల్‌కి కట్టుబడి ఉంటుంది. కాబట్టి హ్యాండు తెలియకుండానే వెళ్లి ఆ యాడ్ ఎక్కువ సార్లు చూసిన యాడ్ ప్రభావం వల్ల అదే సోప్ తీసేసుకుంటాడు అని చెప్పారు అప్పట్లో. ఇప్పుడు నేను అందరిని చూస్తాను మాల్స్‌లో. అటు ఇటు చేసి మళ్ళీ అదే తీస్తాడు. ఇదొద్దు ఇంకేమైనా కొత్తది తీసుకుందాం అని మళ్ళీ పాతదానికే వస్తాను. మీరు గమనిస్తే తెలుస్తుంది ఇవన్నీ. అంటే మనస్సు యొక్క అంటే ఇందులో అచ్చ తెలుగు కాబట్టి మనస్సు అని చెప్తున్నాము. సో, ఆ వేగము అంటే రికార్డ్ అవుతుంది మనస్సులో. ఆ రికార్డ్ అయిందంతా ఆ యాక్షన్ ఇంద్రియాలకు అదే ఇస్తుంది. ఇప్పుడు నేనొచ్చి మళ్ళీ భక్తి అనే ఒక రికార్డ్ ఇచ్చాను. ఆ యాక్షన్‌లో మీకేమవుతుంది అనంటే భగవంతుడు, లేకపోతే ఇది మంచి, ఇది చెడ్డ అన్నీ గుర్తుకొస్తాయి. కాబట్టి ఈ ఎంత నువ్వు డెవలప్ అవుతావో తప్పేం కాదు. అన్నీ చాలా నాకు ఇంకో ఇంకో 10 పనులు చేసుకోవడానికి ఇంత డెవలప్ అయ్యాను కాబట్టే ఉపయోగపడిందని మీరంటున్నారు. కానీ లోపల డ్యామేజ్ విషయం మర్చిపోయారు. మనం గమనిస్తే మన పూర్వీకులు సుఖంగా బతికారు. మనం ఇంత కష్టపడి, ఇంత సంపాదించి, ఇంత డబ్బులుండి, మన మనస్సు చాలా 10 పనులు లేతే 10 సెల్ ఫోన్‌లు లేతే ఎంత అడ్వాన్సొచ్చేసి, నీకు సుఖం లేదు. మళ్ళీ ప్రశాంతత కోసం ఏ హిమాలయాల్లో కాసేపు మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళాలి మనం. వెళ్తే తప్పించి వర్కౌట్ అవ్వదు. ఇవన్నీ చూస్తుంటే అర్థమైపోవట్లేదండి. ఇవన్నీ చూస్తే అర్థమైపోతుంది. కాబట్టి మనస్సు నిర్మలంగా ఉండాలనంటే, నువ్వు ఎంత సింపుల్‌గా జీవించగలిగితే అంత హాయిగా బతకగలుగుతావు. రేపటి కోసం తడుముకునే పరిస్థితి ఉండకూడదండి. అలా అని ఇంత పోగు పెట్టడమో కాదు. అంటే రేపు నాకు ఇది కావాలి, అది కావాలి అనడము, ఈరోజు తడుముకోవడం అంటారు. భగవంతుడు మనిషికి తప్ప మరి మిగతా వాళ్ళకి ఈ ఆలోచన లేదు కదండీ! అన్నింటికి, అన్ని ప్రాణులకి ఇక్కడ ఏర్పాటు చేసేసాడు. మనకి ఏర్పాటు చేయకుండా సెపరేట్ పెట్టాడా ఏంటి? మనకు కూడా ఏర్పాటు చేశాడు. చక్కటి కందమూలాలు ఫ్రెష్‌గా తినమనండి. దిక్కుమాలిన పరిస్థితి మనకి. ఆ ఫ్రెష్‌గా తినే పరిస్థితి లేదు మనకి. నేను మొన్న అమెరికాలో మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టకండి. ఫ్రిడ్జ్‌లో పెడితే మళ్ళీ నాకు అది ఫ్రెష్ ఉండదని జెప్పాను. అమ్మా ఇవి మాల్స్‌లో ఫ్రిడ్జ్‌లో పెట్టినవే. ఆల్రెడీ ఫ్రిడ్జ్‌లో పెట్టినవే. మీకిక్కడ ఫ్రెష్ కుదరదు. మన ఊర్లో అయితే బండి మీద దొరుకుతాయి మీకు ఫ్రెష్‌గా. ఇక్కడ దొరకదని జెప్పారు. నాకు నిజంగా అప్పుడు తెలిసింది. నిజమే అది ఆ మాట. నేను మర్చిపోయాను.
మాల్స్ నిండా ఫ్రిడ్జ్‌లో పెట్టినవే కదండీ! సెంట్రల్ ఏసీలు. సెంట్రల్ ఏసీ అప్పుడన్నాను నేను. అయ్యో! ఎంత దిక్కుమాలిన పరిస్థితి. మీరు ఫ్రెష్‌గా తినలేరనమాట అయితే. మేమే బెటర్ కనీసం. నేనెప్పుడు ఆశ్రమంలో ఒకటి సంతోషపడతానండి. ఇలా కోసి, అలా పొయ్యి మీద సూర్యకిరణాలు వండుతూ తింటున్నాం ఇంతకంటే అదృష్టం ఇంకోటుందా ఈశ్వరా! ఎంత ఎంత వరమిచ్చేసావు మాకనుకుంటాను. ఎంత వరమిచ్చావు మాకు. ఇలా తీసి అలా తింటున్నాం. మంచిది గదండీ! ఇంక ఈ సన్యాసం తీసుకున్నాక అసలు నిలవదు. అసలు తినకూడదు గాబట్టి గొడవే లేదు. ఇంకా అసలు ఎప్పుడైనా కక్కుర్తి పడేది గూడా పోయింది. మీ అమెరికా వస్తేనే నిలవలేనిన్ని తినాలి నేను. తప్పించి సో, మళ్ళీ ఇక్కడికొచ్చి మా మా ఇది తిన్నప్పుడు ఆ ఫ్రెష్‌నెస్‌కి, ఆ హాయి తెలిసిపోతూ ఉంటుంది. మీరేమనుకుంటారు? అమ్మని చాలా చూసేసాం అనుకుంటారు పాపం. కానీ నేనేమంటానంటే, ఆ నేచురాలిటీని కోల్పోతామండి చాలా. ఇంకా ఇలా కుక్ చేస్తున్నాము. అడవిలోకెళ్తే కందమూలాలు ఎంత ఫ్రెష్‌గా ఆకలేసేస్తే అన్నీ బావుంటాయండి. మనకు ఆకలేయక ఈ తిప్పలన్నీ కూడా. రుచులెక్కడి నుంచొచ్చినాయంటే ఆకలి లేక రుచులొచ్చినియి. ఆకలేస్తే రుచక్కర్లేదు. మనసుకి బరువే లేదు. తెచ్చుకోవాలి, వండుకోవాలి, దాచుకోవాలి, దోచుకోవాలి అనే బరువుండదండోయ్! చాలా హ్యాపీగా ఉంటుంది. భలే చెప్పారండి. ఇప్పుడు మేము ఇయన్నీ వదిలేసి ఎక్కడికి రమ్మంటారు. నేనేం రమ్మని చెప్పట్లేదు. కొంత నేచురల్‌గా జీవించడానికి ట్రై చెయ్యి. అనవసరమైన విషయాల జోలికి వెళ్ళొద్దు అని జెప్తున్నాను. నేనే అన్‌నేచురల్‌గా జీవిస్తున్నాను. ఏ అడవికో పోకుండా. కదండీ! సో, ఏమంటాను ఇప్పుడు మీరు మీ ఒకళ్ళిద్దరు పిల్లలంటారు. నాకింతమంది పిల్లలంటాను. కమిట్మెంట్. ఈ కమిట్మెంట్‌లో ఉంటాం కంపల్సరీ. మీ నుంచే ఏమైనా వైరాగ్యం రావాలి. మీరు ఛీ అన్నాక వస్తుంది ఆ వైరాగ్యం. అప్పుడు గదా బయలుదేరాలి కమండలం దండం పట్టుకుని. అంతవరకు ఇలాగే తిరుగుతాం. మనకి మన పిల్లలు ఎప్పుడైతే ఛీ అన్నాక మనకు భగవంతుడు గుర్తొచ్చాడో, మాకు కూడా మీరందరూ ఛీ అన్నాక నెమ్మదిగా గుర్తుకొస్తాడు కదా! కాబట్టి ఈ హాస్పిటలు, ఈ రోగాలు, డాక్టర్లు ఏడుస్తారు మరి మేమెలా బతకాలని చెప్పి. సో, నేనలా చెప్పట్లేదు. డాక్టర్ అయినా నాకు రాత్రి ఎవరో ఒక డాక్టర్ గారు ఫోను జేశాడు. ఆయన కార్డియాలజీ స్పెషలిస్టు. ఓంకారం ఎప్పుడో చేశారంట. మళ్ళీ యూట్యూబ్‌లో చూసి చేశారనమాట. చేస్తే అప్పుడు నేను చెప్పాననమాట. ఏవండీ మీరు డాక్టర్ కాబట్టి గుండె ఎలా గట్టిగా ఉండాలో మేము అడగాలి. ఓకే. ఏంటంటే ఆయన ఏం చెప్పాడనంటే, "గుండె గట్టిగా ఉండాలన్నా మెడిటేషన్ చేయాలమ్మా. కాబట్టి మేము ఆల్రెడీ కొంత చేసున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది. నా పేషెంట్‌లకి కూడా నేను చెప్తూ ఉంటాను. మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుంది అనంటే కొంత ప్రెషర్ ఉండదు కదా! ఆ కూల్‌గా ఉంటాడు కదా! గుండె కొట్టుకోవడంలో వేగము తగ్గి కొంచెం ప్రశాంతత వస్తే ఆ రక్తము పంపింగ్ స్పీడ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు నా గుండెని కాపాడుకోవాలంటే మీలాంటోళ్ళు కావాలన్నాడాయన. నేను హమ్మయ్య! కార్డియాలజీ దొరికాడు. నా గుండెని నేనెలా కాపాడుకోవాలని నేను అనుకుంటున్నానండి అని జెప్పాను. అంటే అక్కర్లేదమ్మా అక్కర్లేదు. సో, మేము పోనీ ఓ పని చేయండి. నాకు బాగా నేర్పండి మీరు. మీ గుండెని నేను కాపాడుతాను. నా గుండెని మీరు కాపాడుదురు గాని అన్నాడు. సో, నాకు చాలా అది ఆశ్చర్యం అనిపించింది. నవ్వు కూడా వచ్చింది. సో, ఇవన్నీ చూస్తున్నప్పుడు తెలుస్తూ ఉంటుందండి. మనస్సుని మీరు వేగం పెట్టకుండా ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్‌గా కలుగుతాయి. సో, రోగాలకి డబ్బు ఖర్చు పెట్టడం, మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇట్టి విలాసవంతమైన జీవితము సకల సమస్యలకు నిలయమని చెప్పక తప్పదు. మనస్సు యొక్క అధికమైన అనర్థకమైన సంచలనమే అంటే వేగమే ఈ సమస్యలకి కారణము అని మనం గుర్తిస్తే ముందు ఫస్టు బ్యాంక్ బ్యాలెన్స్ కాదు చూసుకోవాల్సింది. ఇక్కడ లోపల ఆర్గాన్స్ కరెక్ట్‌గా దాచుకుంటున్నామా? ఉంచుకుంటున్నామా? పాడు చేసుకుంటున్నామా? ఇది కదా చూడాలండి. ఇది చూస్తే డాక్టర్‌కి డబ్బులివ్వక్కర్లేదు. జాగ్రత్తగా చూసుకోవచ్చు గాక. సో, ఇ ఇ ఇది గమనించాలి. గమనిస్తే ఈ సమస్యలకు మూలం మనస్సుని ఆలోచించడము.
ఆలోచించటము మానేయాలని కాదు. అనవసరమైన ఆలోచనల్ని మానేయాలి. స్టోరేజ్ ఎక్కువైపోతే, ఫుల్ అయిపోతే మనం ఏం చేస్తామండి? చెత్తంతా తీసేయము ఇంట్లో. తీసి గ్యారేజ్‌లో పడేస్తారు మీరు. మళ్ళీ గ్యారేజ్ నిండిపోయింది. కారు కూడా పెట్టుకోవడానికి లేదు. మళ్ళీ గ్యారేజ్ చెత్తంతా బయటికెళ్తుంది. అలా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే దీంట్లో అనవసరమైనవి ఏమన్నా ఉన్నాయేమో, అవసరమైనవి మాత్రమే ఉంచుకొని బోలెడు కలిసొచ్చేస్తుంది. మీకు టైం కలిసొస్తుంది, డబ్బు కలిసొస్తుంది, ఆరోగ్యం కలిసొస్తుంది. అందుకని వేస్ట్ పనులు నేను చెయ్యను అని అభ్యాసం చేయాలి. మనస్సు సున్నితమైన పనిముట్టు. ఈ చెయ్యి, కాలు అన్నీ స్థూలమండి. మనస్సు అది కాదు. మీరు వీటిని డాక్టర్ దగ్గరికి వెళ్ళగలుగుతారు. దానికి డాక్టర్ దగ్గరికి వెళితే నిద్ర తప్పించి రెండో దానికి ఇవ్వరు. ఏమన్నా నెర్వస్ సిస్టమ్ వేగం అవ్వకుండా ఇస్తారేమో నాకు తెలీదు. అలా ఆగడానికి ఇస్తారు. అది కూడా చూసాను మర్చిపోయాను. అలా కాదు. అలా కాకుండా మనకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి మనస్సుని ప్రశాంతంగా ఉంచితే ఈ విధమైన నిగ్రహాన్ని మనం సాధిస్తే కనుక, ఆ నిగ్రహం గురించి తర్వాత శ్లోకంలో భగవాన్ ఇంకా చెప్తాడు. నిగ్రహాన్ని ఎలా సాధించాలో నెక్స్ట్ శ్లోకంలో చెప్తాడు. కానీ ముందు ఫస్ట్ అసల నేను మనస్సు వేగాన్ని తగ్గించాలి అని ముందు తెలియాలి కాబట్టి, మరి మనస్సుని ఆ హృదయ స్థానంలో నిలిచి ఉంచమన్నాడు అందుకే. ఆ వేగాన్ని తగ్గించాలి అనంటే ముందు హృతుస్థలే మనస్వస్థతా క్రియ. అలా స్వస్థత చేకూరితే అదే భక్తి, అదే బోధ అన్నీ అదే అని చెప్పాడు. భక్తి యోగ బోధాచ నిశ్చితం. కాబట్టి ఆ హృదయ స్థానంలో మనస్సుని నిలబెట్టాలి అనంటే ముందు కొంత చెత్త తీసేయాలి. కొంత ఖాళీ వస్తుంది. ఇల్లెలా అయితే మనం ఖాళీగా చూసుకోవాలనుకుంటే దీన్నిక్కడ, దాన్నక్కడ మార్చి లేకపోతే తీసి పడేస్తే ఇల్లు ఖాళీ అయితే మనకయిపోగానే ఒకసారి ఇల్లు చూసుకుంటే హమ్మయ్య! చాలా హాయిగా అనిపిస్తుంది. మీరు ప్రయాణం చేసొచ్చారండి. పెట్లన్నీ అలా హాల్‌లో పెట్టేసుంచారు. అవి పోనీ 2 రోజులు పోయాక సర్దుకుందాం అనుకున్నా కుదురుండదు మనకి. మీరు గమనిస్తే. ఎందుకని? అంతకుముందు ఆ హాల్‌లో ఒక స్పేస్ చూసారు. ఇప్పుడు దాన్ని ఇరుకు చేయటం ఇష్టం లేదు. మరి ఈ లోపల అలా ఇరుకు చేసుకోవడం ఎందుకండి? ఇంత చెత్త పెట్టేసుకోవడం ఎందుకు? చిన్నప్పుడు బాల్యం మీకు చాలా హాయిగా ఉంది. ఎందుకు? ఖాళీగా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు బరువెక్కడి నుంచొచ్చింది? 100 పెట్టుకున్నాం. అవసరమైనవి ఉంచి, అనవసరమైనవి తీసి పడేయడం. ఎంత తీసేయొచ్చంటే, ఇప్పుడు మళ్ళీ అదే చెప్తాను మరి. మీరు బెంగ పెట్టుకోకూడదు. నాకు బాగా ఈ ఉపమానాలు నేనెక్కువ అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఓ పెళ్ళికెళ్ళామనుకోండి. పెళ్ళికెళ్తే నేను కళ్ళు మూసుకొని పెళ్లి నుంచి తిరిగి రాలేనండి. కళ్ళు తెరిసే చూస్తాను. కళ్ళు తెరిసి చూసినప్పుడు లోపల ఏవో రికార్డ్ అయిపోతాయి. నువ్వు అవ్వవు అన్నా కుదరదు. అందుకే మీరు అబ్జర్వ్ చేసుకోమని చెప్తాను. పెళ్లి నుంచి రాగానే ధ్యానం చేయండి. ఎన్నొస్తాయో పిక్చర్‌లు మీకే తెలుస్తుంది. రాగానే ఇంక పెళ్లి నుంచి రాగానే మీరు చక్కగా ఇంటికి రాగానే కూర్చొని ధ్యానం చేయండి. మీకు తెలిసిపోతుంది తేడా. మేమేం చూడలేదు, మేమేం పట్టించుకోం అన్న వాళ్ళకి కూడా ఈ టెక్నిక్ చూడొచ్చు గాక. చూస్తే తెలుస్తుంది. సో, వద్దనుకున్నా ఎవరో మాట్లాడతారు. వద్దనుకున్నా ఏదో చేస్తారు. అనవసరంగా ఎక్సెస్ ఫుడ్ తినేస్తారు. అనవసరంగా అందరితోటి ఏవేవో హుషారుగా మాట్లాడేస్తారు. ఇవంతా మనస్సు వేగం. నీకవసరమా అంటే అవసరం కాదు. ఎక్కడో వేలు విడిచిన మేనమామ, కూతురు, కొడుకు పెళ్లి అనుకోండి. నీకవసరమా? మరి వాళ్ళు పిలిచారు కదండీ! అంతే పిలుస్తారండి. లోకంలో ఏవో చేస్తారు. ఆ! ఎవరో లేకపోతే షాపింగ్‌కి మీకక్కడ కుదరదేమో మాకిక్కడైతే షాపింగ్‌కి పిలుస్తారు. ఏదో పెళ్లి పేరంటానికి పిలిచినట్టు పిలుస్తారు. ఫోన్‌లోటొచ్చినియి గదండీ! వస్తావా? నేనెళ్తున్నానని పిలుస్తారు. వీడికి లాగకుండా ఉండదు మనస్సు. పోన్లే ఖాళీగా ఉన్నాను కాలక్షేపం కాసేపు అనిపిస్తుంది. కాలక్షేపానికి వెళ్ళి ఇన్నంటించుకొస్తాడు. చాలా కష్టమండి. ఇది భౌతికంగా చెప్పాను. స్పిరిచ్యువల్ చెప్తాను మీకు మళ్ళీ. స్పిరిచ్యువల్లే కదా పేరంటానికి, లేకపోతే పూజకి, ఉపాసనకి ఎవడో పిలిసాడు. వెళ్ళావు. వెళ్తే నీకు క్యూరియాసిటీ వచ్చేస్తుంది. వీడు నాకంటే స్పీడ్‌గా పోతున్నాడేమో అని భయమేసేస్తుంది. వాడేదో జెప్తాడు. అవన్నీ విని
ఆ! ఇంట్రెస్టొచ్చేస్తుంది. అయితే ఏంటంటారు? మీ 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 పద్ధతేంటంటారు? వాళ్ళ పద్ధతోటి, మన పద్ధతోటి. ఓహ్! ఈ పద్ధతిలో వాళ్ళు ఎక్సైట్ అయిపోయి చెప్పేస్తూ ఉంటారు. ఇంకొంచెం 4 వేసి కూడా చెప్పిస్తారు. మీరంటే ఓంకారంతో శుద్ధయ్యేంత చెప్పరు కానీ, మీరు మిగతాయన్నీ చూస్తే తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా మా దాంట్లోకొచ్చేయండి, వచ్చేయండి అంటా ఉంటారు. అంటే ఏంటి? మనస్సు వేగమా కాదా? వేగమే ఇవన్నీ. వెళ్ళేదో అంటించుకొనొస్తారు. మనస్సేం కుదురుగా ఉండదని. అక్కడికి వెళ్లి లేతే మన గొప్పలు చెప్పొస్తాం. నేను స్పిరిచ్యువల్‌లో ఇంత, అంత అని చెప్పకుండా ఉండం. భౌతికంగా, అంతరంగా రెండింటిలోనూ మనస్సును వేగం చేస్తున్నాము. అలా చేయకుండా ఉండడం అంటే నిశ్చల స్థితి. ఆ నిశ్చల స్థితిని భగవాను ఆ నిగ్రహాన్ని సాధించేందుకు నెక్స్ట్ శ్లోకం చెప్తున్నారు. అయితే ఈ శ్లోకం ఒక్కసారి అనేసి క్లోజ్ చేస్తాము. "పృథుస్థలే మనస్వస్థతా క్రియ భక్తి యోగ బోధాచ్చ నిశ్చితం."